చనిపోయినటువంటి చెల్లిని ఖననం చేసినటువంటి శ్మశానం నుంచి శవాన్ని తవ్వుకుని ఆ శవాన్ని ఒక సంచిలో పెట్టుకుని ఆ అస్థిపంజరాన్ని భుజం మీద పెట్టుకుని ఆ బ్యాంకుకి తీసుకురావడం జరిగింది. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ సత్యబాయ్ పిల్ల. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ సత్యబాయ్ పిల్ల. ఒక మధ్యతరగతి చెందిన ఒక వ్యక్తి బ్యాంకులో తన చెల్లి పేరుతో ఉన్న డబ్బులు తీయడానికి బ్యాంకుకి వెళ్ళాడు. అయితే బ్యాంక్ సిబ్బంది తన చెల్లెలు తీసుకురావాల్సిందిగా చెప్పడం జరిగింది. అయితే అప్పటికే ఆయన తన చెల్లి చనిపోయిందని చెప్పినా సరే బ్యాంక్ సిబ్బంది అంటే అందరికీ తెలిసిందే కదా, వాళ్ళు చెప్పింది మనం వినాలి తప్ప మనం చెప్పింది వాళ్ళు వినరు. ఇది ఏ బ్యాంకులో అయినా సరే జరిగే నమ్మలేని నిజం. ఒరిస్సాలోని కియాంజోర్ జిల్లా మాలిపోసి గ్రామానికి చెందినటువంటి జీతూ ముండా అనే ఒక మధ్యతరగతి చెందిన ఒక వ్యక్తి అక్కడ దగ్గరలో ఉన్నటువంటి గ్రామీణ బ్యాంకుకి వెళ్ళి తన చెల్లి పేరుతో ఉన్నటువంటి కేవలం ఒక 20,000 రూపాయలు విత్డ్రా చేసుకోవడానికి అని చెప్పేసి బ్యాంక్ సిబ్బందిని అడగగా ఆ సిబ్బంది ఇతను చెప్పిన విషయం ఏంటంటే, మీ చెల్లె స్వయంగా రావాలి, లేదంటే మీ చెల్లిని తీసుకుని వస్తే మీ చెల్లిని చూసిన తర్వాతే డబ్బులు ఇస్తామని చెప్పగా ఆయనకు ఏమీ చదువుకోలేని పెద్దగా లోకజ్ఞానం తెలియని ఆ జీతూ ముండా అనే వ్యక్తికి ఏం చేయాలో తొయ్యక వేరే గత్యంతరం ఏమీ లేక బ్యాంక్ సిబ్బందిని బతిమాలినా సరే బ్యాంక్ సిబ్బంది ఏమాత్రం కూడా కనికరం లేకుండా, ఏమాత్రం కనీసం హ్యుమానిటీలో ఆలోచించకుండా ఖచ్చితంగా మీ చెల్లి వస్తేనే మేము డబ్బులు ఇస్తాం, లేదంటే డబ్బులు ఇచ్చేది లేదు అని చెప్పడం జరిగింది. ఈ విధంగా 2 నెలలు తిరిగినటువంటి జీతు చివరికి ఏమి చేయాలో తెలియక ఏమీ చెయ్యలేని పరిస్థితుల్లో బ్యాంకుకి స్వయంగా వాళ్ళ చెల్లినే తీసుకెళ్ళాడు. కానీ ఇక్కడ జరిగిన ట్విస్ట్ ఏంటంటే, జనవరి 2026 అనగా 2 నెలల కిందట చనిపోయినటువంటి చెల్లిని ఖననం చేసినటువంటి శ్మశానం నుంచి శవాన్ని తవ్వుకుని ఆ శవాన్ని ఒక సంచిలో పెట్టుకుని ఆ అస్థిపంజరాన్ని భుజం మీద పెట్టుకుని ఆ బ్యాంకుకి తీసుకురావడం జరిగింది. సో ఈ విధంగా తీసుకొస్తున్నటువంటి ఈ జీతును తన యొక్క అమాయకత్వానికి చూసి జాలిపడాలా, లేదంటే తన యొక్క చదువు లేక బ్యాంకులో ఉన్నటువంటి డబ్బులు తీసుకోవడానికి వేరే గత్యంతరం లేక వాళ్ళ చెల్లి యొక్క అస్థిపంజరాన్ని బ్యాంకుకి తీసుకొస్తున్నటువంటి జీతును చూసి చుట్టుపక్కల వారు అక్కడ చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక విధంగా జాలిపడ్డారు, షాక్ గురయ్యి ఆశ్చర్యపోయారు. సో ఈ విధంగా జరిగినటువంటి జీతు తన చెల్లెలి యొక్క శవాన్ని ఒక సంచిలో పెట్టుకుని భుజం మీద మోసుకుని వస్తూ ఉండగా అనేక మంది వీడియోలు కూడా తీయడం జరిగింది, అది సోషల్ మీడియాలో తిరగడం జరిగింది. అయితే చివరికి ఏమైంది, ఆ అస్థిపంజరంతో చెల్లెలి యొక్క అస్థిపంజరంతో వెళ్ళి బ్యాంకుకి వెళ్ళి మా చెల్లి ఇదిగో చనిపోయిందని చెప్పగా బ్యాంక్ సిబ్బంది ఒక్కసారిగా అవాక్కయ్యి భయభ్రాంతులకు గురై పోలీసులకి సమాచారం ఇవ్వడం జరిగింది. అయితే సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడ బ్యాంకుకు చేరి అక్కడ ఆ జీతు యొక్క పరిస్థితిని చూసి పోలీసులు కూడా చాలా జాలిపడి తనకు అర్థమయ్యే విధంగా చెప్పి ఈ సంఘటనకు కారణమైనటువంటి బ్యాంక్ సిబ్బందికి హెచ్చరించి జీతు యొక్క డబ్బులు ఇప్పించే బాధ్యతను పోలీసు వారు తీసుకుని ఆ డబ్బులు మేము ఇప్పిస్తామని చెప్పేసి హామీ ఇచ్చి ఆ అస్థిపంజరాన్ని ఆ శవాన్ని జీతుతో మళ్ళీ వెనక్కి అనగా శ్మశానానికి పంపించడం జరిగింది. సో ఈ విధంగా జరిగినటువంటి ఈ సంఘటనలో నిర్లక్ష్యంగా కనీసం జీతు యొక్క అమాయకత్వాన్ని చూసి కూడా అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, చెల్లెలు రావట్లేదు, చనిపోయిందని చెప్పినా సరే అసలు నిజంగా చనిపోయిందా లేదంటే ఇతను అబద్ధం చెప్తున్నాడా, బ్యాంక్ సిబ్బంది ఒకళ్ళు వెళ్ళి ఆ యొక్క చావును నిర్ధారణ కూడా చేసుకోవచ్చు. ఇన్ని మార్గాలు ఉన్నప్పటికీ కూడా ఒక ఇల్లిటరేట్ అయినటువంటి చదువుకోని వ్యక్తి, తనకు నిజానికి లోకజ్ఞానం ఏమీ తెలియని వ్యక్తి అయినప్పటికీ కూడా తన మీద జాలి లేకుండా నిజంగా చనిపోయిందన్నప్పుడు చెల్లెలి యొక్క చావును కూడా అబద్ధం చెప్తాడా అనే ఒక చిన్న హ్యూమానిటీలో ఆలోచించకుండా నిర్దాక్షిణ్యంగా ఆ డబ్బులు ఇవ్వరావడం, తనకు వేరే గత్యంతరం లేక ఆ అస్థిపంజరాన్ని తీసుకురావడం జరిగినటువంటి ఈ సంఘటనలో ఖచ్చితంగా బ్యాంక్ సిబ్బంది తప్ప అంటే ఖచ్చితంగా బ్యాంక్ సిబ్బంది తప్పు. ఖచ్చితంగా అక్కడ నిర్ధారణ చేసుకోవాల్సిన బాధ్యత బ్యాంక్ సిబ్బందికి ఉంది. అయితే ఒక అజ్ఞానం వల్ల, లోకజ్ఞానం తెలియకపోవడం వల్ల, చదువుకొని ఒక అమాయకత్వం వల్ల వేరే గత్యంతరం లేక ఈ పని చేయడం జరిగింది తప్ప ఇందులో తన యొక్క ఉద్దేశపూర్వకంగా ఏ తప్పు చేయలేదు కాబట్టే పోలీసులు కూడా జీతుని సమర్థించారు. అయితే వాస్తవానికి గత 4 నెలల క్రితం అనగా జనవరి 2026న జీతు యొక్క చెల్లెలు చనిపోయిన సమయంలో తన యొక్క దహన సంస్కారాలకు మరియు ఇతర కార్యక్రమాలకి కూడా బ్యాంకులో నుండి కేవలం ఒక 20,000 రూపాయల కోసం బ్యాంకు వెళ్ళినప్పుడు కూడా ఇదే సమాధానం చెప్పడం, అప్పుడు వేరే గత్యంతరం లేక జీతు తన బంధువుల దగ్గర అప్పుగా కొంత సొమ్మును తీసుకుని ఆ కార్యక్రమం చక్కబెట్టడం జరిగింది. సో ఈ విధంగా జరిగిన తర్వాత అనేక సార్లు జనవరి నుంచి ఇప్పటి వరకు అనేక సార్లు తిరిగిన బ్యాంకు వారు అత్యంత నిర్దాక్షిణ్యంగా మీ చెల్లెలు వస్తేనే మేము డబ్బులు ఇస్తాం అని చెప్పడంతో వేరే గత్యంతరం లేక చెల్లెలు యొక్క అస్థిపంజరాన్ని తవ్వుకుని బ్యాంకు తీసుకురావడం జరిగింది.
ఇది వాస్తవానికి జరిగిన విషయం. అయితే ఇందులో కేవలం ఒరిస్సాలో ఉన్న గ్రామీణ బ్యాంక్ మాత్రమేనా? ప్రతి బ్యాంక్, అన్ని బ్యాంకుల సిబ్బంది కూడా ఇదే విధంగా ఉంటున్నారు. నిజానికి ఒక చదువుకొని అమాయకులు బ్యాంకుకు వెళ్ళి ఒక ఇన్ఫర్మేషన్ అడగాలంటే ఎంత కష్టంగా ఉన్నదనే విషయం ఈ సంఘటన ద్వారా మనం తెలుసుకోవచ్చు. కానీ బ్యాంక్ సిబ్బంది కూడా ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే జీతాలు తీసుకుంటున్నారు. సో ఆ విషయం మర్చిపోయి వాళ్ళు ఒక గొప్ప వ్యక్తులుగా ఊహించుకుని అమాయకులు వెళ్ళి ఏదైనా తెలియని ఇన్ఫర్మేషన్ అడిగినా, లేదంటే ఏదైనా పొరపాటు జరిగినా దానికి ఒకవేళ పొరపాటున బ్యాంక్ సిబ్బంది తప్పైనా సరే శిక్ష మాత్రం వీళ్ళే అనుభవించాలి. నిజానికి బ్యాంక్ సిబ్బంది తప్పున్నా సరే వాళ్ళు చాలా బాగా సమర్థించుకుని కస్టమర్లనే నిందిస్తారు తప్ప వాళ్ళ యొక్క బాధ్యతను వాళ్ళు గుర్తు చేసుకుని వాళ్ళు బాధ్యతాయుతంగా ప్రవర్తించరు అనేది అన్ని చోట్ల చూసే వాస్తవం. కానీ అందరినీ ఒకే విధంగా చెప్పలేము. బ్యాంకుల్లో పనిచేసే సిబ్బంది కూడా మంచి వాళ్ళు లేకపోలేదు. కానీ ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా బ్యాంక్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే మొత్తం సమాజం అంతా కూడా ఆశ్చర్యపోయి తలదించుకునే పరిస్థితి వచ్చింది అని తెలుసుకోవచ్చు. అయితే ఈ సంఘటన ద్వారా ఈ వీడియోలో డబ్బుల కోసం చెల్లెల యొక్క అస్థిపంజరం తీసుకొచ్చినటువంటి జీతుది తప్ప ఒప్ప, లేదంటే అంత నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి బ్యాంక్ సిబ్బంది మాత్రమే తప్ప? దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి వాయిస్ ఆఫ్ సత్యబాయి పిల్ల.